ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొట్టమొదటిసారిగా బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 320 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ 1,73,000 ప్రజల ఆశీర్వాదంతో తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కోసమే పనిచేయాలని అధికారులను కోరారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజలకు ఉన్నతాధికారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తనను గెలిపించిన ప్రజలకు విశ్వాసం తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి నెక్స్ట్ కాశీపేట మండలం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ప్రజాపాలన అభ్యస్తానికి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఇది చాలా మంచి అవకాశము. ఈ అవకాశాన్ని కాపాడుకోమని ప్రజలందరూ మేమున్న ఏ కష్టాలు ఉన్నాయో, ఏది కావాలో ఈ ఫామ్ ద్వారా ప్రతి దానికి మన ఉన్న రాష్ట్ర అధికారులు ఇక్కడ ఉన్న సోదరులకు ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇచ్చి మీకున్న బాధలు ఏమేమి చెప్పుకోవాలో ఉన్న 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా 2 అమలు చేసినాం, ఇంకా 4 చేసే బాధ్యత ఉన్నది. గ్యాస్ సిలిండరు, ఇందిరా హౌసింగు 2,500 రూపాయలు, ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న వాగ్దానాన్ని డిసెంబర్ 9న మా సోనియమ్మ తల్లి పేరు మీదకి వెళ్ళి తీసుకున్న అమలు చేసిన ఘనత. ఏది చెప్పిందో చేస్తారని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మాటను ఒక పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఇక్కడున్న బెల్లంపల్లి సోదరులకు మళ్ళొకసారి విశ్వాసం ఇస్తున్నాము. ఈ 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్న బీదోలకు మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకొని ముంగడు తీసుకుపోవాలనో, ఇప్పుడే చాకపల్లికి పోయి వచ్చినా అక్కడున్న రోడ్లు, అక్కడున్న నిధులు, ఇవాళ ఒక రోడ్డుకి ఇనాగ్రేషన్ చేసి వచ్చినా నేను అధికారులతో నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, బెల్లంపల్లి సోదరులకు మీరు ఎంత సర్వీస్ చేస్తే నా గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చే ఆపర్చునిటీని మీ అందరితో నేను కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వర్క్ చేయండి, నేను మీతో 100% కోఆపరేట్ చేస్తా. నేను మీతో ఎక్స్పెక్ట్ చేసేది కూడా కోఆపరేషన్. ప్రజలకు ఇబ్బంది కావద్దు, ప్రజలు ఏం అడిగినా కూడా దానికి 100% అమలు చేయమని, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ ప్రజలందరికీ నేను మాటిస్తున్నా. ఒక వారం 10 రోజులు అయినాక ఒక క్యాంప్ హౌస్ వచ్చి ఇక్కడ కూర్చుంటా, ప్రజలకు ఉన్న కష్టాలు మినిమం 2 నుంచి 3 రోజులు ప్రతి వారానికి నేను నెంబర్ ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రకారంగా మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న, ఏ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిందో 7 తారీఖు అయిన తర్వాత 9వ తారీఖు ఇందిరమ్మ తల్లికి ఇచ్చిన బస్సు ట్రావెల్ ఉచిత, ఇక్కడ బస్ ట్రావెల్ అందరూ ఉచితంగా చేస్తున్నామా? చేతులు లేపుతారా ఒకసారి? అందరు ఫ్రీ ట్రావెలా? కొంతమంది లేపుతలేరే అంటే బస్ ట్రావెల్ తీసుకోలేదా? మొత్తం రాష్ట్రంలో 6.5 కోట్ల మంది ఇప్పటిదాకా తీసుకుంటారు తల్లి. మీరందరూ దాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. మెడికల్ బెనిఫిట్స్ వస్తున్నాయి. తక్కువ 4 గ్యారెంటీలు కూడా వచ్చిన తర్వాత కూడా అందరికీ బెల్లంపల్లికి ఉన్న మన బీద రకమైన ఏ ఇష్యూస్ని దూరం చేసుకుందాం. నేను అధికారులతో నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, బీద రకమైన మన బెల్లంపల్లిని ముంగడు తీసుకుపోవాలంటే అందరి కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే బీద రకంలోకి వెళ్ళే మనకున్న కష్టాలు బయటపడతాయి. ఆ కష్టాలను దూరం చేయనికనే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను కాపాడుకుంటూ మీకు ఎల్లకాలం సేవ చేసుకునే ఆ ప్రతిజ్ఞను ఇప్పుడే ఇంకొక గంటల
నా భార్య నా బిడ్డలు పద్మశాలి భవన్కి వస్తున్నారు. టౌన్కు సంబంధించిన సోదరులను నేను మనవి చేసుకున్న క్యాడరు వాళ్ళందరూ వాళ్ళకు ఒక విశ్వాసం ఇప్పడానికే మేము మా కుటుంబం తరఫు నుంచి ప్రజల సేవ చేయడానికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీకు విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మా అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన మున్సిపల్ సోదరులకు చాలా బాధాకరమైన సమస్యలు ఉన్నాయి. నేను పబ్లిక్లో అనౌన్స్ చేస్తున్నాను, కానీ నేను చెప్పే బాధ్యతలు దయచేసి వినండి. నాకు పని కావాలంటే మీరు ఫస్ట్ అసెస్మెంట్ చేయండి. శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప స్వాములు బుధవారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ కాలనీ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వంగ శివకుమార్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి సంగనబట్ల నరహరి శర్మచే అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చారు. ఆలయం నుంచి శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వరకు అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చి మంగళ వాయిద్యాలతో శోభయాత్రతో శబరిమలకు పయనమయ్యారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ 41 రోజులు కఠిన నియమాలతో దీక్షభూని అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళలోని పత్తినంతిట్ట జిల్లా పంబా శబరిమలకు వెళుతున్నామని దీక్షాపరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ ఉపాధ్యక్షుడు మెడవేన చందర్, కార్యదర్శి ముల్కల్ల రవికృష్ణ, రంజిత్, సాదుల సురేందర్, ఐలయ్య, హరీష్, శ్రావణ్, బన్నీ, సిహెచ్ లోహిత్, పుట్టరవి, ప్రసాద్, బొద్దున రమేష్, చారి, రామలింగం, ఆర్ మధు, క్రాంతి, దాసరి నవీన్, సిహెచ్ సదానందం, వేణు, రాజు, రమేష్, రామలింగం, శ్రీకాంత్, జి సిద్ధార్థ్, ఐలయ్య, వంగ శ్రీనివాస్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.